రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు తోడుండాలని, గణనాథుడి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా జీవించాలని కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ వలసపాకల, గోగోలుపాడు, చిడిగ, సర్పవరం జంక్షన్, రమణయ్యపేట, దండుపుంత, సామర్లకోట మండలం, మాధవపట్నం, కాకినాడ, సంజీవ్ నగర్ టిట్కో గృహ సముదాయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపాల్లో పిల్లి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. మరి వినాయక చవితి తొలి పండుగగా భావించి ఇక్కడి నుంచి వచ్చే పండుగలన్నీ కూడా మొట్టమొదట ఈ గణనాథుని పూజించిన తర్వాత తదుపరి పండుగలన్నీ కూడా చేయటం ప్రశస్తి. ముందుగా ఏ కార్యక్రమం శుభకార్యం చేయాలన్నా గణపతి పూజ చేసిన తదుపరే ఆ కార్యక్రమాలు చేయటం హిందూ సాంప్రదాయం. అటువంటి వినాయక చవితి మరి ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాలు తిరగటం, అనేక గ్రామాలు తిరగటం, ఎక్కడికక్కడ యువత ముందుకొచ్చి ఈ గణపతి పూజా మహోత్సవాలు ఎక్కడికక్కడ ప్రైవేట్గా పందిర్లు వేసుకుని అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నా, ఇంకా తిరగవలసిన కార్యక్రమాలు, ఇంకా పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఎంత ఉత్సాహంగా యువత పాల్గొంటున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఏది ఏమైనా మంచి నిష్ఠతో, మంచి పట్టుదలతో యువత, ప్రజానీకం అందరూ కూడా ఈ గణపతి పూజా మహోత్సవం జరుపుకుంటున్నారు.